హలో అండి అందరికీ. మేమైతే ఊరికెళ్తున్నాము. దేవరకొండకెళ్తున్నామనమాట. దేవరకొండకు వెళ్ళే రూట్‌లోనే చింతపల్లిలో సాయిబాబా టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఊరికి మేమైతే చాలా సార్లు వెళ్ళినాం గానీ, టైం లేకపోతుండే టెంపుల్‌కి వెళ్ళలేదనమాట ఎప్పుడు. ఒక్కసారి ఎళ్ళినాం మా బాబు చిన్నగున్నప్పుడు 7 ఇయర్స్ బ్యాకు ఎళ్ళినాము. మళ్ళీ సెకండ్ టైమ్ అనమాట ఇప్పుడు గుడిలోకి మేము వెళ్ళడము. చాలా చేంజెస్ అయితే జేషిర్రు ఇక్కడ టెంపుల్‌ని. చూడండి చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తది సాయిబాబా టెంపుల్‌కొస్తే మాత్రం. హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే ఎల్బీ నగర్ నుంచైనా, సాగర్ రింగ్ రోడ్ నుంచైనా, కర్మంఘట్ నుంచైనా వన్ వే రూట్ అనమాట. ఎవరైనా చింతపల్లి సాయిబాబా టెంపుల్ రాలేదు, దర్శనం చేసుకోలేదు అనుకుంటే రండి చేసుకోండి. చాలా ప్రశాంతంగా చాలా బావుంటది. చాలా చేంజెస్ అయితే చేషిర్రు గుడిని. సిటీ నుంచి 70 కిలోమీటర్స్ లేదా 80 కిలోమీటర్స్ ఉంటదనుకుంటా. అంటే ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా గాదది. నాకు తెలిసింది నేను జెప్తున్నాను. చూడండి లోపటికైతే మేము వెళ్తున్నాం, దర్శనానికైతే వెళ్తున్నాము. ఫస్ట్ ఇట్లా ఏం లేకుండే. ఇగ రాను రాను భక్తులు గూడా పెరిగిర్రు. గోశాలకు దారి అనైతే అక్కడ రాసుంది. రాను రాను భక్తులు గూడా పెరిగిర్రు. అందుకనే గుడిని గూడా చాలా చేంజ్ జేసేషిర్రు. ఫస్ట్ ఇట్లా ఏం లేకుండే. నార్మల్‌గానే అంటే గుడి బావుంటుండే. కాకపోతే ఇవన్నీ లేకపోతుండే. గోశాల గూడా ఇక్కడ లేకపోతుండే. లోపలుంటుండే గోశాల. అదే దర్శనంకు దారి అని అయితే అక్కడ రాసింది. గోశాలకు దారి. శ్రీ సాయి చిన్ని కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో. అంటే మేము టెంపుల్‌కి రావాలని చెప్పి అంటే ప్రత్యేకంగా టెంపుల్‌కి రావాలి అనేసి రాలేదు. అంటే మావయ్యకి మంత్లీ మంత్లీ టాబ్లెట్స్ తీసుకుంటామనమాట మేము. హార్ట్‌కు సంబంధించింది, ఇంకా బ్లడ్ ప్రెషర్ అవన్నీ ఉన్నాయి. మా మావయ్యకి కాళ్ళు చేతులు పడిపోయినాయి గదా! ఆయనకి నెల నెలకి టాబ్లెట్స్ తీసుకుంటాం. సరే మనం ఎట్లా టాబ్లెట్‌లు ఎనక వెళ్తున్నాం గదా! చాలా రోజులైతుంది టెంపుల్‌కెళ్ళాక. ఒకసారి అట్నే టెంపుల్‌కి దర్శనం చేసుకొని పోదామని జెప్పైతే వచ్చినామనమాట. లోపలికెళ్తున్నాం. ఈరోజు బుధవారం గాబట్టి జనాలైతే చాలా తక్కువరు. గురువారం రోజైతే అస్సలు ప్లేసే ఉండదు. చాలా మంది ఉంటారు. అంటే ట్రస్ట్ ఇక్కడ ఎవరైనా విరాళం ఇవ్వాలనుకున్నా గూడా ఇవ్వచ్చు. ప్రతిరోజు అన్నదానం అయితే ఉంటదిక్కడ. డైలీ ఉంటది. మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒకసారయితే తిన్నాము. అంటే అప్పుడు ఎట్లుంటుండే అంటే, పైన దర్శనం చేసుకొని డైరెక్ట్ అన్నదానంలా అయితది గదా! డైరెక్ట్ అందులోకే ఉంటుండనమాట. ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు కొట్టు స్థలం అనయితే అక్కడ రాసుంది. ఫస్ట్ ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పటికీ సాయినాథుడు ఈ టెంపుల్‌లో వెలిసి అయితే 17 సంవత్సరాలైతే పూర్తి చేసుకుంది అని అయితే అక్కడ ఒక స్లిప్ ఇచ్చిరనమాట. అందులో ఉంది. ఇంకా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇక్కడికొచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. కోరుకున్న వాళ్ళకి అనుగ్రహము మంచిగా కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారము. అంటే నమ్మకంగా కొలిచే వాళ్ళకైతే సాయినాథుడు మంచి కోరికలు తీరుస్తాడని అనైతే ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం 41 రోజులు ఇంట్లో పూజ చేసుకొని, పిడికెడు బియ్యం పక్కన ఇట్లా పిడికెడు బియ్యము పక్కన పెట్టేసుకొని, పూజ అయిపోయినంక పిడికెడు బియ్యం 41 రోజులు పూజ చేసిన బియ్యం ఏవైతే ఉంటాయో, దాంతో పాటు కొంచెం దక్షిణ మనము గుడిలో ఆహ్, కాన్ ఆహ్, స ఇస్తాం గదా! ఇచ్చిన తర్వాత మనకు అక్కడ కానుకగా సాయిబాబా ఫోటో, ఇంకా బొట్టు ప్రసాదంగా మనకైతే ఇస్తారనమాట. చూడండి ఫస్ట్ మనం లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందల్నే ఇక్కడ ఇట్లా సాయిబాబా దేవుడైతే కూర్చొని ఉంటాడు. ఫస్ట్ అయితే దేవుడు మాట్లాడుతున్నట్టు సాయిరాం అనో ఏదో చెప్తున్నట్టు నాకు కొంచెం గుర్తుంది వాయిస్ వచ్చేది. లోపలికి దర్శనం చేసుకోవడానికైతే లోపలికెళ్తున్నాము. అప్పుడు ఇవన్నీ ఏం లేకుండే. జస్ట్ ఈ మెట్లున్నాయి గదా! అది మాత్రమే ఉన్నది. అంటే మేము 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినాం గాబట్టి అప్పుడైతే ఓన్లీ ఇది మాత్రమే ఉన్నది. ఇప్పుడు రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు. చాలా మంది వస్తున్నారు గాబట్టి, ఆ గ్రిల్స్ అనేటివన్నీ ఇట్లా లైన్ ఎక్కువ ఉన్నట్టున్నారు. అందుకని అట్లా పెట్టేసిర్రు. మేము బుధవారం రోజు ఎళ్ళినాం గాబట్టి ఎక్కువ జనాలైతే ఏం లేరు.
గురువారం రోజు అయితే ఇంత మంచిగా వీడియో తీసుకునే అవకాశం కూడా ఉండకపోతుండే. నాకైతే ఫస్ట్ భయం అయిందనమాట, లోపల దర్శనం అంటే వీడియో తీయనిస్తారా తీయనియరా అని. పంతులు గారు అయితే వీడియో తీయొచ్చు, ఏం కాదని చెప్పారు. చాలా బాగా అవుతుంది. అంటే లోపల కూడా కొంచెం దేవుడి దగ్గర కూడా చాలా చేంజెస్ అయితే చేసిరు. చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది సాయిబాబా టెంపుల్కి వస్తే, చాలా మనశ్శాంతి కూడా ఉంటుంది. నమస్కారం తీసుకోండి. పంతులు గారు అయితే చాలా బాగా మాట్లాడుతున్నారనమాట. అంటే అడుగుతున్నారనమాట, వీళ్ళు తెలుసా అక్కడ, మేము ఇక్కడ చాలా, అంటే పంతులు గారిది గుంటూరు అంట చెప్తున్నాడు, మా ఆయనతో చెప్తున్నాడు అనమాట. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు నా నెంబర్ ఇస్తాను, రండి కాల్ చేసి రండి, మేము యూట్యూబ్లో వీడియో పెడతామని చెప్తే నెంబర్ తీసుకొని మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తాము అని అయితే అన్నాడు. పంతులు అయితే చాలా బాగా మాట్లాడాను. తర్వాత మేము పంతులు మాట్లాడేది అయిపోయినాక ముందుకైతే వెళ్తున్నాము. ముందుకు వెళ్తుంటే అక్కడ ప్రసాదం ఇస్తారు, బాగుంటుంది ఆ ప్రసాదం అయితే. మంచి పెసరపప్పు వేసి అయితే చేశారు ఆ ప్రసాదం, బాగుండే. అలాగే ముందుకు వచ్చిన మేము కిందికి దిగి మెట్లు ఉన్నాయి, అక్కడ నేతితో చేసిన లడ్డూలు, ఆవు పాలతో చేస్తారు ఆ లడ్డూలు, ఇంకా నార్మల్గా పాలకోవా లడ్డూలు, వేరే లడ్డూలు రెండు ఉన్నాయి. అవి తీసుకొని అయితే మళ్ళీ మేము బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళాక ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. ఈ విగ్రహాలు అనేది తర్వాత రీసెంట్గా పెట్టిరా, ఇంతకు ముందుకు ఉన్నదా అనేది అయితే నాకు గుర్తు వస్తలేదు. అక్కడ వాటర్ ఉన్నాయి, కింద పడతామేమో అని అయితే అనుకున్నాము. చాలా వాటర్ అయితే ఉన్నాయి, వర్షం పడింది కదా నైట్. సో ఇక్కడైతే వచ్చేసినాం మేము లోపలికి. చూడండి అసలు నిజంగా దేవుడు పడుకున్నట్టే ఉంది, ఒక మనిషిలాగానే అయితే అనిపిస్తుంది నాకు చూస్తుంటే. మీకు కూడా అలాగే అనిపించింది? ఎవరైనా ఈ చింతపల్లి సాయిబాబా టెంపుల్ చూడకపోతే చూడండి, మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. నిజంగా ఒక మనిషి పడుకున్నట్టే ఉంది, అంటే దేవుడు నిజంగా పడుకుండు విశ్రాంతి తీసుకుంటుండు అన్నట్టే అనిపిస్తుంది. చాలా మనశ్శాంతిగా అయితే ఉంది. నేను చిన్న ఉన్నప్పుడు మా పక్కనే స్కూల్ ఉంటుండే సాయిబాబా టెంపుల్, గురువారం అన్నదానం చేస్తుండే, అందులోనే పోయి మేము తినేసి వస్తుండే. ఆ రోజులు గుర్తొస్తున్నాయి అనమాట నాకు. 8 years బ్యాక్ వచ్చినామని చెప్పినాం కదా, అప్పుడు మా బాబు చిన్నగా ఉన్నాడు. మా మ్యారేజ్ డే ఇక్కడనే చేసుకున్నాం అనమాట. ఇక్కడ అంటే పార్క్ లాగా ఉంటుండే, అక్కడ కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇట్లా గడ్డి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, నేనైతే గడ్డి అని అంటున్నా. అక్కడ మా మ్యారేజ్ డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. మీకు అంటే నేను చెప్పేది నిజమా కాదని మీకు అనిపిస్తే నేను ఒక వీడియో కూడా పెడతా, ఫొటోస్ పెట్టి. 8 years బ్యాక్ మేము దిగిన ఫొటోస్ పెడతాను. సరేగా దర్శనం అయితే అన్నీ చేసేసుకున్నాం. ఇది అన్నదానం చేసేది అనమాట. ప్రతిరోజు అన్నదానం అయితే కంపల్సరీ ఉంటుంది. అయితే మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా, అయిపోయిందని అయితే చెప్పారు. తిందాం అనుకున్నాం, అదేందో కానీ గుళ్ళే తింటే మంచిగా అనిపిస్తుంది. ఇక మాకు తినే అదృష్టం లేదు, మేము తినలేదు, టైమింగ్ కూడా అయిపోయింది. ఇక బయటకు అయితే వచ్చేసినాం. చూడండి బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా విగ్రహం ఉంది, అంటే వాటిని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ వీడియోలో నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. నేను ఇందాక పార్క్ అన్నా కదా, అటే అనమాట. అక్కడనే మేము కూర్చొని మా మ్యారేజ్ డే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. అప్పుడు అంటే ఊరికి వచ్చినాం, ఫంక్షన్కి వచ్చినుండే అప్పుడు. ఇక గుడికి ఎప్పుడు వెళ్ళలేదు కదా, మ్యారేజ్ డే గుడిలోనే సెలబ్రేషన్ చేసుకుందాం అయితే చేసుకున్నాం అనమాట.